నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంప్రీత్. ఈ రోజు మనకు ప్రముఖ సీనియర్ లీడర్ సంపత్ రాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఇది కోట్ల బ్యాంక్ అకౌంట్ జరిగిన విషయమా? దీన్ని ఎలా చూడాలి? అమ్మా, ఇక్కడ ముందుగా మీకు అందరూ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇక్కడ దళితులపై విపరీతమైన ప్రేమ ఉన్నట్టు, దళిత కుటుంబాలన్నీ నా కుటుంబం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దగ్గర మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే దళితుల మీద దాడులు చేశారో, దళితులకు సంబంధించి ఏదైతే పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది, దళితుల మీద విపరీతమైన హత్యాకాండాలు జరిగినాయి, ఇవన్నీ కప్పిపెట్టేదానికి దళితుల ఏదైతే ఆయన మీద ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారో, అంబేద్కర్ విగ్రహం ముసుగులో చేసిన పాపాలన్నీ కప్పిపుట్టుకునే దానికి మాత్రమే ఈ విగ్రహావిష్కరణ జరుగుతున్నట్టుగా మనం తీసుకోవాలా. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు ఎస్సీలకి 27 పథకాలు ఉన్నాయి, ఎస్టీలకు వచ్చేటప్పటికే 29 పథకాలు ఉన్నాయి. దాదాపు ఈ పథకాలన్నీ కూడా దళితులకు సంబంధించిన పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా దళితుల అభ్యున్నత కోసం గత ప్రభుత్వంలో ఏ విధంగా ఫండ్స్ ఎలా తీసుకొచ్చారు, ఎలా చేశారు అనేది మనం చూసాం. ఈనాడు ఏదైతే ఎస్సీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో 29,000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ చేశాడు. అదేవిధంగా ఎస్టీ ఫండ్స్ దాదాపు 5,500 కోట్లు దారి మళ్ళీ చేశాడు. ఈనాడు రాష్ట్రం మొత్తంగా చూసుకున్నట్లయితే అమ్మా, దాదాపు 300 మంది పైగా దళితుల్ని ఈ రాష్ట్రంలో హత్యగా ఇచ్చబడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మంది పైచులకు వ్యక్తుల్ని హత్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇంకొక విషయం, దళితుల మీదకి ఈయన ప్రేమ ఉన్నట్టుగా ఈ రోజు విగ్రహావిష్కరణ చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈ రోజు 5 నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు ఉన్నాయి అమరావతికి చుట్టుపక్కల. మరి అమరావతి కానీ అక్కడ కానీ రాజధాని కానీ వచ్చినట్లయితే ఈనాడు 5 దళిత నియోజకవర్గాలకి సంబంధించి దళితులు ఎంతమంది బాగుపడి ఉండేవాళ్ళమ్మా. ఈ రోజు అమరావతిని నిర్వీర్యం చేసేసి, దళితుల్ని నిర్వీర్యం చేసేసి, వాళ్ళ బాగుని చూడకుండా వాళ్ళని తొక్కేసి వాళ్ళని చంపేస్తూ ఈ రోజు అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్టుగా అతిపెద్ద దేశంలో అతిపెద్ద విగ్రహావిష్కరణ చేస్తున్నామని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ఈనాడు రాష్ట్రంలో దాదాపు ఈయన ఎన్నికలకు ముందు చెప్పాడు, ఎస్టీలకి దాదాపు 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాడు. ఏమైపోయింది అని అడుగుతా ఉన్నాం మేము. గత ప్రభుత్వాలు ఏదైతే దళితులకి అభ్యున్నతి కోసం ఏదైతే అసండ్ భూములు ఇచ్చామో ఆ భూములన్నీ ఈ రోజు లాక్కున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ మీద ప్రశ్నించి కేసులు పెడుతున్నారు. దాదాపు 12,000 పైచులకు అసైన్డ్ భూములన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర దళితుల దగ్గర లాక్కున్నారు. దళితుల దగ్గర ఏదైతే ఈ రోజు అసైన్డ్ భూములు పట్టాలు ఉన్నాయో వాళ్ళ పట్టాల్లో ఉన్నటువంటి మట్టి, మశానం, గ్రావెల్ మొత్తం కూడా ఈ రోజు అక్రమంగా తీసుకెళ్లిపోతూ దళితులకు ఏమి ఇస్తున్నారు మీరు? దళితుల మీద కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నారు మీరు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు చంపివేయబడ్డాడు. డోర్ డెలివరీ చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసి అనంతబాబు మీ పక్కనే ఉన్నాడు దళితులైనటువంటి వ్యక్తుల్ని. ఈ విధంగా దళితుల మొత్తాన్ని మీరు ఈరోజు కావలి ఎమ్మెల్యే ఆయన ప్రతాప్ రెడ్డి గారు అక్రమాలన్నీ బయట పెట్టినందుకు కిరణ్ కుమార్ అనుకుంటా అతన్ని ఈనాడు ఎటువైనా తెలియదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మంత్రిని ఆయన మద్యం మీద ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే ఆయన్ని కూడా చంపివేయడం మనం చూసాం. గతంలో లేని విధంగా ఈ రోజు ఉదాహరణ చెప్తున్నానమ్మా, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 12,000 కిలోమీటర్లు దళిత వాడల్లో రోడ్లు వేయడం జరిగింది. 2,000 పైచిలకు ట్యాంకులు కట్టామా, వాటర్ ట్యాంకులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తట్ట మట్టి లేదు, ఒక్క రాయి పెట్టలేదు. వీళ్ళు ఏమీ చేయకుండా, దళితులకు ఏమీ చేయకుండా, దళిత వాడలను అభివృద్ధి చేయకుండా, దళితులను అభివృద్ధి చేయకుండా, దళితులకు రావాల్సిన నిధులు పక్కదారిని పట్టిస్తూ దళితులకు ఉండాల్సిన సంక్షేమ నిధులు కూడా నిర్వీర్యం చేసేసి ఏం మొక్కం పెట్టుకొని దళితుల పక్షపాతిగా నిరూపించుకునేదానికి అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాడో మరి ఆయనకే తెలియాల. సార్, దళితులు అందరూ జగన్ వైపే ఉన్నారని వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా చూడాలి? అదేనమ్మా నేనేమంటున్నానంటే, దళితులందరూ ఆయన వైపే ఉన్నారు. మరి ఈరోజు దళితులందరూ కూడా ఈ విధమైన పథకాలన్నీ రద్దు చేయబడినాయి, దళితులకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఏ విధంగా ఉంటారు దళితులు? ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం ఎత్తుకున్నట్టయితే దళితులు మొత్తం కూడా ఆయన మీద బాధాకరమైన విషయంలో ఉన్నాడు. వాళ్ళందరినీ మెప్పించేదానికి వాళ్ళందరూ ఆరాధ్య దేవుడిగా చూసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు అవన్నీ కప్పిపుచ్చుకునే దానికి విగ్రహావిష్కరణ చేస్తే సరిపోతే 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు సప్లా నిధులని దారులు మళ్ళీ చేసి ఒక 400 కోట్ల రూపాయలు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెద్దలు కట్టేసాను, దళితుల పక్షపాతిని అనిపించుకుంటే సరిపోద్దా అంటున్నాను. దళితుల అభ్యున్నతి కోసం, దళిత వాళ్ళ అభివృద్ధి కోసం, దళితుల అభివృద్ధి కోసం,
దళితులు విదేశీ విద్య కోసం నువ్వు ఏం చేసావని అడుగుతా ఉన్నావు. నువ్వేమీ చేయకుండా వాళ్ళ ఉన్న స్కీములు తీసేసి, వాళ్ళ అభివృద్ధి చేయకుండా, వాళ్ళ కాలనీలు నిర్వీర్యం చేసి, ఆ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపేసి నాకు ఎదురెవడొస్తాడని వాళ్ళకి అరాకొర భూములు ఇచ్చుంటే ఆ భూములు లాక్కొని ఏం చేస్తున్నారంటున్నా ఈ ప్రభుత్వం దళితుల మీదకి. ఈరోజు దళితుల పక్షపాతిగా మేము ఉన్నామని చెప్పుకుంటే ఎక్కడి నుంచి ఉన్నారు వీళ్ళు? ఏం చేశారు కాబట్టి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ రోజు ఏదో అంబేద్కర్ గారిని పెట్టేస్తే జగన్ పక్షాన్ని చూస్తారనుకోవడం వాళ్ళ కళ. రెండు, ఆయన ఏంటంటే ఇవన్నీ చేసిన పాపాలు ఏదైనా ముసిగేసేద్దాం అనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు రాస్తున్న విషయం అందరికీ తెలుసమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.